ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా నియోజకవర్గానికి వచ్చి తుర్కపల్లి మండలంలో తిరుమలాపూర్ గ్రామంలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నా అని చెప్పినారు. మేము కూడా సంతోషించినాం. మాలేరు ఇంకా బాగా అభివృద్ధి అవుతుంది కదా, బాగుంటుంది కదా అనుకున్నాం. ఈయన చేసే అబద్ధపు ప్రచారం మనం అందరం విన్నాం. అబద్ధపు ప్రచారం చేస్తూ ప్రజల్ని మోసం చేస్తూ పథకాలు అమలు చేయకుండా ఏ విధంగా అయితే ఇప్పటివరకు నడిపించినాడో నిన్న కూడా అదే డ్రామా కొనసాగింది మా దగ్గర. నిన్న కూడా ఆలేరు నియోజకవర్గంలో తిరుమలాపూరు గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో కూడా నోరు తెరిస్తే అబద్ధాలే చెప్పిండు. నేను సాక్ష్యాలతో వచ్చిన. నిన్నటి అభివృద్ధి కార్యక్రమాల విలువ ఎంత అంటే 1050 కోట్లు, చెప్పింది ఎంత 1500 కోట్లు. రెండవది, నేను వైటీడీఏ ఏర్పాటు చేయబోతున్నా, కమిటీ వేయబోతున్నా అని చెప్పినారు. అయ్యా, గౌరవ కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు యాదాద్రి దేవాలయాన్ని అభివృద్ధి చేయడం కోసం 2015లోనే వైటీడీఏని కాన్స్టిట్యూట్ చేసినారు. అందులో చైర్పర్సన్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉంటారు. వైస్ చైర్మన్గా మన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు శిల్పారామం రూపకర్త కిషన్ రావు గారు వైస్ చైర్మన్గా ఉన్నారు. అందులో మెంబర్లుగా ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు, భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, భువనగిరి పార్లమెంటు సభ్యులు వారు అందులో మెంబర్లుగా ఉంటారు. ఇది కూడా తెలియని మీరు వైటీడీఏని నేను కొత్తగా తీసుకొస్తున్నా, కాన్స్టిట్యూట్ చేస్తున్నా, నేను ఇక సంఘం పెడతా, దీన్ని ఆగం చేస్తా, ఆగం చేసుడు కేసీఆర్తో శాత కాలేదు, ఇక నేను చేసి చూపిస్తా అని చెప్పి నీ ప్రసంగంలో చాలా గొప్పగా చెప్పినావు. వైటీడీఏ గురించి ఆ మాత్రం కూడా తెలియకుండా నిన్న మాట్లాడను. ఇగో ఇది నువ్వు మాట్లాడే మూర్ఖపు మాటలకు ఇది కూడా ఒక ఉదాహరణ అని చెప్తా ఉన్నా. ఇక గంధమల్ల గురించి చెప్పాలి, చాలా గొప్పగా చెప్పినారు ఆయన. మిడ్మానేర్ నుంచి, ఎస్ఆర్ఎస్పి నుంచి, ఎల్లంపల్లి నుంచి మేమే కట్టించినాం, కాంగ్రెస్ పార్టీ కట్టించింది వారు, టీడీపీలను మేమే కట్టించినామన్నావు. మరి ఈరోజు నీ మిడ్మానేరుకు నీళ్ళు వస్తున్నాయంటే ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయి. ఎట్లాంటి గడ్డు పరిస్థితులు అయినా నీళ్లు రావాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఈరోజు గంధమల్లకు నీళ్ళు వస్తున్నాయనే మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదివరకు ఈ మల్లన్న సాగర్ ఉండేనా? ఇదివరకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉండేనా? ఇదివరకు కొండపోచమ్మ ఉండేనా? ఈరోజు కాళేశ్వరం నుంచి వస్తున్న నీళ్ళల్లో ప్యాకేజ్ 15 కెనాల్స్లో ఎన్నో ప్యాకేజీలు ఉంటాయి. ప్యాకేజ్ 15 ద్వారా గంధమల్ల రిజర్వాయర్ నింపుకునే అవకాశం. గంధమల్ల రిజర్వాయర్ని ఈరోజు నువ్వు కొత్తగా ఏర్పాటు చేసింది ఏం లేదు. గతంలో తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏర్పాటు చేసినప్పుడే గతంలో ఈ గంధమల్ల రిజర్వాయర్ని 9.86 టీఎంసీలతోని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదన చేసుకున్నాం. ఆ తర్వాత మరి ఇంజనీర్లు అంతా కూడా రెండవసారి డ్రోన్ సర్వే చేసినప్పుడు అక్కడ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి మాకు ఎదురైంది. పవర్ గ్రిడ్ లైన్, మెయిన్ గ్రిడ్ లైన్ ఏదైతే ఉందో కరెక్ట్గా ప్రపోజ్ చేసిన కట్ట మీదనే ఆ గ్రిడ్ లైన్ వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు దాని కింద నిర్మాణం చేయొద్దని చెప్పి ఆ కట్టని ముందుకు జరిపి కట్టడం వల్ల దాని యొక్క కెపాసిటీ 4.28 4.28 టీఎంసీకి కుదించబడింది. ఆ తర్వాత కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళంతా కూడా, అంటే ఆ గంధమల్ల గ్రామస్తులు, పక్కన వీరారెడ్డిపల్లి గ్రామస్తులు, మేము భూములు ఇవ్వము, మా ఇల్లు పోతే మాకు కష్టమవుతుంది అంటే మానవతా దృక్పథంతో కేసీఆర్ గారు వాస్తవంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ మమ్మల్ని పిలిచి మాకు నచ్చజెప్పినారు. నీ నెత్తి మీద కుండలెక్క పెట్టిన సునీత మల్లన్న సాగర్ను 50 టీఎంసీల నీళ్లు, అది నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాలువలో నీళ్ళు ఇచ్చి నీ చెరువు నింపించే బాధ్యత నాది. గంధమల్ల మరి వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రస్తుతానికి పెండింగ్ పెడదామని చెప్పినా మళ్ళీ కూడా ఒక్క స్ట్రక్చర్ పోకుండా, ఒక్క నిర్మాణం కూడా పోకుండా, గంధమల్ల నా ఊరే కదా, గంధమల్ల చెరువు కట్ట మీద గుడి ఉంటుంది, బడి ఉంటుంది. గుడి బడి పోకుండా
అంటే ఒక నిర్మాణం కూడా పోకుండా మళ్ళీ ఇంజనీర్ల ద్వారా సర్వే చేయిస్తే ఆ రోజే నిర్ణయం జరిగింది 1.41 టీఎంసీలతోని గంధమల్ల రిజర్వాయర్ని నిర్మాణం చేయాలని చెప్పి 2022లోనే నిర్ణయం జరిగింది. ఈ ప్రతిపాదనతో పాటు డిపిఆర్ ప్రిపేర్ చేసి ఎస్టిమేషన్ కూడా ఆ రోజు మేము సబ్మిట్ చేసింది 575 కోట్లు. ఈరోజు నేను ఇచ్చినా అని చెప్తున్నారు, మీరు ఇచ్చింది వాస్తవం అయితే నిన్న మీరు వేసిన ఫౌండేషన్ స్టోన్కి నిజంగా అర్థం ఉంటే ఎప్పటి లోపల భూసేకరణ చేస్తారని అడుగుతున్నా. నిర్మాణం సంగతి తర్వాత మీరు ఎప్పటి లోపల భూసేకరణ చేస్తారు, చేస్తే ఏ చట్ట ప్రకారం చేస్తారో కూడా స్పష్టంగా మాకు తెలియాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది ఆయన భాగవతం. చెప్పుడు ఒకటి, చేసుడు ఒకటి. ఎక్కువ లోతుగా పోకుండా ఇంకొక నిజం కూడా మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. మెడికల్ కళాశాలకు నిన్న ఆయన శంకుస్థాపన చేసినారు. ఎవరు సొమ్మయ్యింది? తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మే కదా. ఎప్పుడు మంజూరు ఇచ్చినావు, ఎప్పుడు జీవో ఇచ్చినావు? మా దగ్గర జీవో ఉంది, నేను చెప్తాను. జీవో నంబర్ 162, జీవో నంబర్ 162 డేటెడ్ 16th September 23, 16th September 23. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే యాదాద్రి భువనగిరి జిల్లాకి యారుగుట్టలో ఏర్పాటు చేయడానికి 183 కోట్ల రూపాయలు వెచ్చిస్తూ మరి ఈ మెడికల్ కళాశాల నిర్మాణం కావాలని చెప్పి వారు జీవో ఇచ్చినారు. చాలా స్పష్టంగా 300 పడకల ఆసుపత్రితో పాటు మెడికల్ కాలేజ్ అని ఇచ్చినారు. 8 మెడికల్ కళాశాలలు ఒక్కటే జీవోలో వచ్చినాయి. అందులో చాలా స్పష్టంగా ఉంది. కావాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్ళీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, సంవత్సరం క్రితం ఈ మెడికల్ కాలేజ్ని కొడంగల్కు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే మేము అక్కడ గట్టిగా మా మాట వినిపించినాం. మేము గట్టిగా వినిపిస్తే వెంటనే మార్పు చేస్తూ దాంట్లో కొన్ని మార్పులు చేసినారు. వాస్తవ